నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 95052 88786. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, కార్యదక్షతతో పనిచేసేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు, నిబద్ధత కలిగిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ముందుకెళ్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. అలాగే తల్లికి వందనం పథకంలో అర్హత ఉండి ఇంకా లబ్ధి పొందని తల్లులకు కూడా నగదు జమ అయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఏలూరు 48, 49వ డివిజన్ పరిధిలోని 3, 4 సచివాలయాలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ సిబ్బందితో మాట్లాడిన ఎమ్మెల్యే బడేటి చంటి, కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేసిన తల్లికి వందనం పథకంలోని అర్హుల జాబితాలో ఉండి నగదు జమ కాని వారికి ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. అలాగే పలువురు లబ్ధిదారులతో మాట్లాడి వారిలో భరోసా నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, తల్లికి వందనం పథకంలో అర్హుల జాబితాలో పేర్లు నమోదైన నగదు జమ కాని తల్లులు కొందరు ఉన్నారని, వారికి ఎదురైన సాంకేతిక సమస్యలను, ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సచివాలయాల సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. త్వరలోనే అర్హులైన మిగిలిన తల్లుల ఖాతాల్లో కూడా నగదు జమ అవుతుందని భరోసా ఇచ్చారు. అలాగే 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన లబ్ధి ఈ నెల 30వ తేదీన వారి తల్లుల ఖాతాల్లో జమ అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో ఎవరూ అధైర్యపడవద్దని, అర్హులందరికీ న్యాయం చేసేందుకు తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కంగారు పడతాయి అన్ని
ఒకసారి అయిపోతాయా? కాదమ్మా, మీరు డబ్బుతో పని బిల్లు పెద్ద సంవత్సరానికి. మరి ఈరోజు 48, 49 డివిజన్లకు సంబంధించి 3, 4 సచివాలయాలకు రావడం జరిగింది. ఎందుకంటే మొన్న తల్లికి వందనానికి సంబంధించి చాలామందికి పడలేదు. అవి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. ఏదైతే కరెంట్ మీటర్ లేకపోవడానికి కూడా వాళ్ళకి కరెంట్ మీటర్ ఉన్నట్టుగా కొన్ని, అలాగే ఒకరికి పడితే రెండో వాళ్ళకి పడకపోవడం ఇవన్నీ ఉన్నాయి. టెక్నికల్గా ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ నోట్ చేసుకుని 20వ తారీఖు లోపు అన్ని కూడా అప్లికేషన్లు అన్నీ కూడా ఇమ్మని చెప్పారు. వాటికి ఏదైతే సచివాలయ సిబ్బందికి ఎవరైతే వాళ్ళు అనర్హత పొంది ఉన్నారో వాళ్ళకి దేనివల్ల ఇబ్బంది వచ్చింది అనేది వాళ్ళందరికీ కూడా చెప్పాం. అలాగే కరెంట్ ఆఫీస్లో మీటర్లు లేకోకుండా మీటర్లు ఉన్నట్టు చెప్తే ఏఈలు అందరినీ కూడా అలర్ట్ చేసాం. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి కూడా లెటర్ ఏదైతే మీటర్ లేనట్టుగా వాళ్ళు చూసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే దాన్ని 20వ తారీఖు లోపు దాన్ని అప్లోడ్ చేస్తారు. డెఫినెట్గా వీళ్ళందరికీ అనర్హత ఉన్నదానికి ఏదైతే టెక్నికల్ ఇబ్బందుల్లో ఎవరికైనా రాను వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఆ టెక్నికల్గా ఉన్న ఇబ్బందులను తొలగించి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుద్ది. అలాగే 1వ తరగతి చదివే వాళ్ళకి, జూనియర్ ఇంటర్లో వచ్చిన వాళ్ళకి వీళ్ళిద్దరికీ కూడా 30వ తారీఖున పడతాయి. ఎందుకంటే స్కూల్లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళది ఏదైతే వాళ్ళవన్నీ కూడా అప్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ పడతాయి. దాని గురించి కంగారు పడవలసిన పనేం లేదు. తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఏదైతే ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు ఈ డబ్బులు వేరే దానికి ఉపయోగపడతాయి. మీ పిల్లల్ని ఎడ్యుకేషన్గా అందరినీ కూడా ఉన్నత స్థాయిలో నింపాలి అని అంటే ప్రతి ఒక్కరిని కూడా పిల్లలందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని పిల్లల అభివృద్ధి దిశగా తల్లులు తీసుకెళ్లాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకళ్ళుంటే ఒకళ్ళు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, అందరికీ కూడా అన్ని కుటుంబాలకి కూడా పడి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయన్న ఉద్దేశంతో ఆ ఇబ్బందులను సరిచేయవలసిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి వాళ్ళు సచివాలయం రావడం జరిగింది. ప్రతి 4 రోజుల్లో కూడా ఎవరైతే ఉన్నారో ఆ టెక్నికల్ ఇబ్బందులన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ల అభివృద్ధి సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఈ దిశగా ఆలోచన చేసి దాతల సహకారంతో జంగారెడ్డిగూడెంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో నవభారత్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో డీఎస్పీ యు రవిచంద్ర, సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్లు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను సోమవారం జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిపిన పూజా కార్యక్రమాల్లో ఎస్పీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీసీటీవీ కెమెరాలతో పోలీసింగ్ వ్యవస్థ మరింత ముందుకు వెళుతుందని అన్నారు. ఇటువంటి ఉన్నతమైన ఆలోచనలతో నవభారత్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో జంగారెడ్డిగూడెం వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, దీనికి సహకరించిన నవభారత్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుకు జంగారెడ్డిగూడెం పట్టణం దగ్గరగా ఉందని, దీంతో వేరే ప్రాంతాల నుంచి నేరాలు చేసేందుకు ఇక్కడికి నేరస్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈ సీసీటీవీ కెమెరాలు ఇటువంటివి నేరస్తులకు అడ్డుకట్ట వేస్తుందని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ల అభివృద్ధి సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయః ప్రజతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠిత. ఈరోజు మన జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళు పనిచేసే ప్రాంతంలో పోలీసింగ్ వ్యవస్థని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని చాలా ఆలోచన చేసి చాలా కష్టపడి ఒక మంచి దాతని వెతుక్కొని నవభారత్ కంపెనీని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా సమాజానికి చాలా ఉపయోగకరమైన ఈ సీసీటీవీ వ్యవస్థని ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కూడా చాలా అత్యాధునికమైన కెమెరాలు ఈ జంగారెడ్డిగూడెంలో, మన జిల్లాలోనే చాలా అత్యాధునికమైన కెమెరాలు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంట్లో ఏదైనా వెహికల్ నెంబర్ కానీ, ఈవెన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కానీ ఇట్లాంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. మొత్తం జంగారెడ్డిగూడెం టౌన్ అంతా కూడా ఇప్పుడు సీసీటీవీ రక్షణలోకి వచ్చినట్లు నవభారత్ వాళ్ళ చైర్మన్ గారికి నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, సమాజంలో కూడా చాలామంది ఉంటారు,
చాలా కంపెనీలు ఉంటాయి, చాలామంది సంపాదిస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రం మనకి ఇన్ని ఇచ్చిన సమాజానికి మనం ఏమి ఇచ్చామని ఒక ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన ఖచ్చితంగా నవభారత్ కంపెనీ చేశారు, చాలా సంతోషం. ఇట్లాగే ఇంకా మనకి గౌరవనీయులు సీఎం గారు కూడా ఈ P4 వ్యవస్థ తీసుకొచ్చారు. P4 వ్యవస్థలో ప్రజల్ని, పేదవాళ్ళని ముందుకు తీసుకురావాలనేది ఆయన ఆశయం. అట్లానే మన దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్స్ కూడా మన అభివృద్ధికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు CCTV కెమెరాస్ ఉంటే ఎవరైనా ఆడవాళ్ళు కానీ అమ్మాయిలు కానీ స్కూల్కి ధైర్యంగా వెళ్తారు. ఎవరైనా వాహనదారుడు ధైర్యంగా తన వ్యాపారానికి ఈ బండి వేసుకొని పోతాడు. క్రిమినల్స్కి ఎప్పుడైతే ఈ CCTVలు ఉంటే భయం ఉంటుందో వాళ్ళు ఈ ప్రాంతం ఖాళీ చేసి పక్కకి వెళ్తారు. జంగారెడ్డిగూడెంకి ముఖ్యంగా ఏంటి, బార్డర్ దగ్గరలో ఉండడము, జిల్లా బార్డర్ ఉంది, ఇంటర్స్టేట్ బార్డర్ కూడా దగ్గరలో ఉండడం, చాలామంది బయట నుంచి కూడా క్రిమినల్స్ మన దగ్గరకు వచ్చి అఫెన్స్ చేసి వెళ్ళే ఆస్కారం ఉంది. ఎప్పుడైతే CCTV కెమెరా ఉంటాయో అలాంటి వాళ్ళు జంగారెడ్డిగూడెం రావడానికి ఖచ్చితంగా భయపడతారు. ఒకవేళ వచ్చినా విదిన్ అవర్స్లో దొరుకుతారు. కాబట్టి ఇట్లాంటి గొప్ప సిస్టమ్ ఉంటే మనకి తెలియకుండా చాలా అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రభుత్వ విద్యలో సమూల మార్పుల దిశగా విప్లవాత్మక నిర్ణయాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. ఏలూరు పవర్పేటలోని అనుమోలు రామకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో సోమవారం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విద్యార్థులకు స్వయంగా పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాభివృద్ధికి అమలు చేస్తున్న విప్లవాత్మక విధానాలను వివరించారు. వాటన్నిటినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో విద్యలో వారిని ప్రోత్సహించాలని సూచించారు. అనుమోలు రామకృష్ణ అప్పర్ ప్రైమరీ పాఠశాలను 10th క్లాస్ వరకు అప్గ్రేడ్ చేయడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే చంటి ఈ విషయాలపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అవగాహన పెంచుకుని ప్రభుత్వ విద్యాలయాల్లో తమ పిల్లలను చదివించాలని సూచించారు. కార్యక్రమంలో ఏలూరు AMC చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ రామ్మోహన్ రావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని ప్రైమరీ స్కూల్ చేయడం, కొన్ని ఎక్కడైతే పిల్లలు లేరో స్ట్రెంత్ లేని దగ్గర టీచర్లను తగ్గించుకోకుండా ఏ స్కూలు కూడా మొయ్యికోకుండా ఒక్క విద్యార్థి ఉన్నా కూడా ఆ స్కూల్ని రన్ చేసేటట్టుగా అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉందో దీన్ని 10th వరకు కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇందులో 11 మంది టీచర్లు చేస్తున్నారు, 105 మంది స్ట్రెంత్ ఉంది. ఈ సంవత్సరం ఎవరో కూడా 10thలో ఇంకా జాయిన్ అవ్వాలి, దీంట్లో తెలియకపోవటం వల్ల. ఇది తెలియవలసిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి మీడియా పరంగా ఇక్కడ 10th రన్ అవుతుంది. ఎవరైనా ఈ ఇయర్లోనే 10thలో జాయిన్ అయితే వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. లేదు అని అంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు 9th చదువుతున్నారో వాళ్ళని 10thకి అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మధ్యాహ్నం భోజనం కానీ, అలాగే పుస్తకాలు కానీ, అలాగే స్కూల్ బ్యాగు, యూనిఫామ్ కానీ అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు కూడా టీచర్లు ఏ విధంగా ఉన్నారంటే స్పేర్ పెట్టారు ప్రతి స్కూల్లో కూడా. మాకు తెలిసి ఏలూరు నియోజకవర్గానికి ఇప్పటికి 25 మంది టీచర్లు స్పేర్లో ఉన్నారు. ఇంకొక 35 మంది అలాట్మెంట్ అవుతారు. అంటే 60 టీచర్లు ఏ స్కూల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆ 60 మందిని కూడా ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకుంటారు. ఆ విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. దీన్ని మరి పిల్లలు ఉపయోగించుకోవాలి. తల్లిదండ్రులు కూడా స్కూల్లోకి వచ్చి పేరెంట్స్ కమిటీని కూడా వేశారు. ఆ కమిటీలో కూడా ఏదైనా లోపాలు ఉంటే అదైతే స్కూల్ యజమాని దృష్టికి తీసుకెళ్తే అవి కూడా సరిచేస్తారు. దీన్ని అందరూ కూడా వినియోగించుకుని పిల్లలు బాగా చదువుకోవాలి. అలాగే టీచర్లు కూడా వాళ్ళని ప్రైవేటు స్కూళ్ళకి ధీటుగా వాళ్ళకి చెప్పి వాళ్ళకి మార్కులు వచ్చేటట్టుగా చేయాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి అప్గ్రేడ్ చేస్తూ ఏలూరు శాసనసభ్యులు వారు గవర్నమెంట్లో నుంచి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయిన లోకేష్ గారుతో మాట్లాడి మరి స్కూల్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది స్థానికంగా ఎన్నో సంవత్సరాల నుంచి పవర్పేటలో ఉన్నటువంటి స్కూలు. మరి ఇక్కడ పాష్ ఏరియా కాబట్టి పిల్లలందరూ బాగా చదువుకు ఇటు పక్కన ఉన్నటువంటి కాలనీస్ కానివ్వండి, పాండరంగాపురం, అట్లాగే మన చిట్టివలసలపాకలు ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు వేరే ప్రదేశాలకు వెళ్ళి 10th క్లాసు 9th క్లాసు చదువుతున్నారు. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి 8th క్లాస్ వరకు ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉన్నది. మరి 165 మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళని అప్గ్రేడ్ చేస్తూ మరి ఈ సంవత్సరం 8th అయిపోయినటువంటి పిల్లల్ని 9thలోకి రావడం, అట్లాగే 10th క్లాస్కి సంబంధించినటువంటి మరి కొంతమంది స్టూడెంట్స్ని 10th క్లాసు ఎడ్యుకేషన్ కూడా ఈ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నారు. కాబట్టి ఈ స్కూల్లో మరి వాళ్ళని కూడా జాయిన్ చేసుకునే దిశగా
మరి ఎమ్మెల్యే గారు కృషి చేసి దీన్ని మరి హై స్కూల్ కింద ప్రమోట్ చేయడానికి మరి తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం. పవర్పేటలో ఈ స్కూల్ని మరి అప్గ్రేడ్ చేస్తూ హై స్కూల్ కింద మార్చడం చాలా సంతోషం. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. మన ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 75 మున్సిపల్ స్కూల్స్కి సంబంధించినటువంటి 10th క్లాస్ పిల్లలు కానివ్వండి, 7th క్లాస్ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఆయన సాయశక్తులుగా కృషి చేస్తూ మరి ఆయన దగ్గరికి ఎవరన్నా పని మీద వచ్చి ఆ పని అయిపోయిన తర్వాత సాధారణంగా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పట్టుకొస్తూ ఉంటారు, స్వీట్ ప్యాకెటో లేకపోతే ఇంకోటో. నా దగ్గరికి అవి ఏమీ తీసుకురావద్దు, నేను గెలిచిన కాడి నుంచి మరి నా టెన్యూర్ అంతవరకు కూడా పుస్తకాలు, పెన్నులు, పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి పరికరాలు తీసుకొచ్చి నాకేముండయి, నేను లేని పిల్లలకి ఇస్తానని చెప్పేసి మరి ఒక వాయిస్ ఇవ్వడం ద్వారా మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్థానిక శాసనసభ్యులు వారిని కలవడానికి వచ్చినప్పుడు మరి పుస్తకాలు, పెన్నులు అన్నీ తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా వీళ్ళ ఆఫీసు నుంచి లేని పిల్లవారికి పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా ఎస్కే షబ్నం బాధ్యతలను చేపట్టారు. ఇంతవరకు తాను రాజమండ్రి డిపో మేనేజర్గా పనిచేశానని, అంతకుముందు తణుకు డిపో మేనేజర్గా పనిచేసిన అనుభవం ఉందని, ప్రయాణికులకు కావలసిన మంచి బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని, అదేవిధంగా 3 డిపోల్లోని డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు సిబ్బందితో కలిసి ఒక యూనిటీగా సమిష్టిగా పనిచేస్తామని, అదేవిధంగా కార్మికులకి ఎలాంటి సమస్యలున్నా వాటిని జాగ్రత్తగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని, మరింత మెరుగైన సేవలకు కృషి చేస్తానని డిపో మేనేజర్గా 14 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందని తెలియజేశారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ శ్రీమతి బి వాణి, డిపిటిఓ ఆఫీస్ సిబ్బంది, అకౌంట్స్ ఆఫీస్ సిబ్బంది, అన్ని కార్మిక సంఘాల నాయకులు, పిఆర్ఓ నరసింహం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షబ్నం. డిపో మేనేజర్ రాజమండ్రిగా చేసేదాన్ని ఇప్పటి వరకు. ఇప్పుడు ప్రమోషన్ మీద డిపిటిఓ జిల్లా ప్రజా రవాణా అధికారిగా ఏలూరు ప్రమోట్ అవ్వడం జరిగింది. ఈ రోజు రిపోర్ట్ చేశానండి. సో ఇక్కడ నా జిల్లా పరిధిలో 3 డిపోస్ ఉన్నాయి. ఏలూరు, నూజివీడు, అలాగే జంగారెడ్డిగూడెం. సో ఈ 3 డిపోల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక టీం వర్క్ లా చేద్దామని మేము డెసిషన్ తీసుకున్నాము. ఇప్పుడు రేపు ఎల్లుండిలో నేను మిగిలిన డిపో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అందరం కూడా ఒక టీం లాగా మెయిన్ మా కస్టమర్స్ అంటే పాసెంజర్స్ ఎవరైతే ఉంటారో వారికి మంచి సర్వీసెస్ అందించడానికి ఎల్లవేళ కృషి చేస్తామండి. దాంట్లో మెయిన్ గా సేఫ్టీ. సో ప్రయాణికులకి సేఫ్ గా జర్నీ ప్రొవైడ్ చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తాం మేము. అలాగే రెండోది అప్కీప్, అంటే ప్రయాణికులకు మంచి బస్సు అందించడం అండి. అప్కీప్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి కండిషన్ లో ఉన్న బస్సెస్ ని అందించడానికి కృషి చేస్తాం అందరం కూడా. నెక్స్ట్ మా ఎంప్లాయీస్ ఫస్ట్ ప్రయారిటీ పాసెంజర్స్, అలాగే ఎంప్లాయీస్ అండి. ఎంప్లాయీస్ కి ఎటువంటి గ్రీవెన్సెస్ లేకుండా 3 డిపోల పరిధిలో కూడా వారందరికీ గ్రీవెన్సెస్ ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ అందరం చక్కగా పనిచేయడానికి కృషి చేస్తామండి. అలాగే మనకి గవర్నమెంట్ వారి తరపు నుంచి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అండి. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మా 19 బస్ స్టేషన్స్ ఉన్నాయి జిల్లాలో. ప్రతి బస్ స్టేషన్ ని కూడా పాసెంజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, అలాగే టైమింగ్స్ కానీ, సీటింగ్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఎంక్వైరీ సిస్టమ్ కానీ ఇవన్నీ అప్గ్రేడ్ చేసి వారికి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగిపోతాం. థ్యాంక్ యూ. సోమవారం సాయంత్రం 5 గంటలకు మానవతా ఏలూరు యూనిట్ 2025-26 సంవత్సర కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్థానిక అశోక్ నగర్లో ఉన్న కేపీడీటీ హై స్కూల్ ఆడిటోరియంలో ఏలూరు యూనిట్ అధ్యక్షురాలు పోడూరి కనకదుర్గ అధ్యక్షతన జిల్లా ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ గడియాల కృష్ణారావు నిర్వహణలో ప్రారంభించారు. సభకు గౌరవ అతిథిగా రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావును, విశిష్ట అతిథులుగా నాగ హనుమాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టెక్నికల్ డైరెక్టర్ టి భాస్కర్ను, మానవతా గౌరవ డైరెక్టర్ శ్రీనివాస్, హెయిర్ ఇండస్ట్రీస్ అధినేత కేకే గుప్తాను ఆహ్వానించడం జరిగింది.
కార్యదర్శి వల్లూరిపల్లి సాయి సుధా, కోశాధికారి అల్లూరి మోహిని వార్షిక నివేదికలను సభకు సమర్పించారు. అనంతరం ఇద్దరు కళాకారులకు ఆర్థిక కళా పురస్కారాలను అందజేయడం, చాటపర్రు రోడ్లో ఉన్న అందుల పాఠశాల విద్యార్థులకు 5,000 రూపాయల విలువ గల కాస్మెటిక్స్ను అందజేయడం, మానవతా కరపత్రాలను విడుదల చేయడం, 2024-25 సంవత్సరంలో మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు నగదు పురస్కారాలను, ప్రశంసా పత్రాలను అందజేయడం, రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అందజేయడం, వంగూరు జేఎన్జే కరుణోదయ విభిన్న ప్రతిభావంతుల పాఠశాలకు సహాయంగా శాశ్వత సభ్యులు పెద్దు శంకర్రావు అందజేసిన 5,000 రూపాయలను పాఠశాల నిర్వాహకుడు డొమినిక్కి అందజేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, సమన్వయ కమిటీ కన్వీనర్ రామిశెట్టి గంగాధర్రావు, గౌరవ డైరెక్టర్లు డాక్టర్ MLV ప్రసాద్, మునగాల మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్రావు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షురాలు దండమూడి జయలక్ష్మి, మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల, కైకలూరు యూనిట్ చైర్మన్ కొండ్రెడ్డి సత్యనారాయణ, అడ్వైజరీ కమిటీ సభ్యులు ఉప్పలపాటి చక్రపాణి, జిల్లా ఆడిటింగ్ కమిటీ కన్వీనర్ M రమణశంకర్, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు, కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ, ఏలూరు యూనిట్ కన్వీనర్ వాసిరెడ్డి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో ప్రజావాసులు సాయంత్రం ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ మానవతా సంస్థ. మిగతా అన్ని సంస్థలు సేవా సంస్థలు అన్నింటికన్నా ముందు మానవతా సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఈ కార్యక్రమంలో జనంలోకి చాలా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. మరి మానవతా సంస్థ సామాజిక పరంగా వదిలిపెట్టిన ఏ అవసరం లేదు. అన్నదాన కార్యక్రమాలు కానీ, మరి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకి భోజనాలు ఏర్పాటు చేయడం, ఆరోగ్య పథకాలు ఇవ్వడం కానీ, మరి దృష్టిలో ఉన్న వారికి వ్యక్తి మరణించిన తర్వాత కార్నియా సేకరించి వారికి దృష్టిని ప్రసాదించడం కానీ, మరియు మరణంలో శరీర అవయవాలు దానం చేసే వారి దగ్గర నుంచి సేకరించి అవి అవసరమైన వారికి అందించడం, అలాగే వేసవకాలంలో దాహాన్ని తీర్చే చలవేంద్రాలు ఏర్పాటు చేయడం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకి వైద్యాన్ని అందించడం, విద్యార్థులు ప్రమాణ స్వీకారం జరిగింది, తాడేపల్లిలో జరిగింది, ఎదురులో జరిగింది. అట్లా ఈ నెలాఖరికి మన రాష్ట్రంలో అన్ని శాఖల యొక్క మండల శాఖ ప్రమాణ స్వీకారం అయిపోతాయి. అయిన తర్వాత జిల్లా కార్యవర్గం వచ్చి ఆగస్టు 1 నుంచి జూలై 30 వరకు వాళ్ళ ప్రమాణ స్వీకారం ఉంటుంది. జిల్లా ప్రమాణ స్వీకారం జరిగిందంటే మండల శాఖ ప్రమాణ స్వీకారాలన్నీ అయిపోవాలి. ఇది ఒక నిబంధన కార్యక్రమాలన్నీ సిస్టమేటిక్గా వ్యవస్థాపక రామమోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున మరి ఇక్కడ 2025-26 సంవత్సరానికి మనం కొత్త టీంని ఏర్పాటు చేసుకుని పెద్దలందరూ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో అనేక సేవా కార్యక్రమాలను ఇంక్లూడ్ చేసి పెద్దలందరి సమక్షంలో కూడా కొన్ని కార్యక్రమాలని అందరూ ఉంటారు కాబట్టి కొన్ని మంచి కార్యక్రమాలు దీంట్లో ఇంక్లూడ్ చేసి ఆ కార్యక్రమాలతో కూడా చేసి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలనేది ఈ కార్యక్రమం ప్రణాళిక. 2004 నుంచి కూడా అదే 600 సభ్యులు వాటికి నడుస్తూ ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించి 2004లో ఏ రేట్లు ఉన్నాయి, ఇవాళ అదే ప్రొడక్ట్ ఏ రేటు ఉంది అనేది కనుక ఆలోచిస్తే మానవత అనేది ఈ 600 ఎందుకు వచ్చింది వాళ్ళ వరకు కూడా అనేది దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక రిక్షా పిల్లలు కానివ్వండి, ఒక వెండర్ రోడ్డు పక్కన చిన్న షాప్ నడుపుకునే వాళ్ళు కూడా నేను సేవ చేయాలి అనుకుంటే 600 కట్టగలే స్థితిలో ఉంటారు అని చెప్పేసి మన ఫౌండర్ ఈ 600 రూపాయలు పెంచడానికి రెడ్డి గారు ఒప్పుకోలేదు. చాలా మంది చాలాసార్లు సజెషన్స్ తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ నిజంగా ఆ రోజు 400 ఉందంటే 20 సంవత్సరాల క్రిందట ఈ రోజు కనీసం అది 4,000 రూపాయలు ఉండాలి మీరు ఏ ప్రొడక్ట్ అయినా కంపేర్ చేసుకుంటే. కానీ వాళ్ళందరికీ వెసులుబాటు కల్పించాలి, ఈ సర్వీస్లో భాగస్వాముల్ని చేయాలి అందరినీ అని చెప్పేసి ఈ 600 రూపాయలు అలాగే ఉంచడం జరిగింది.
భోజన ప్రియులకు నాణ్యమైన వంటకాలు అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపార అభివృద్ధికి కృషి చేయాలని కుబేరా రెస్టారెంట్ నిర్వాహకులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నూజహాన్ పెదబాబులు సూచించారు. సోమవారం కొత్త బస్టాండ్ వద్ద గల అంబికా ఫ్లవర్స్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కుబేరా రెస్టారెంట్ను మేయర్ నూజహాన్ పెదబాబు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు నిర్వాహకులు పుష్పగుచ్చాలను అందజేసి ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.
సందర్భం ఏదైనా కుటుంబంతో జరుపుకుంటేనే నిజమైన పండుగ. ఇక మీ ప్రతి శుభకార్యానికి వేగా తోడుగా ఉంటుంది. వేగా జ్యువెలర్స్ ఇప్పుడు మన ఏలూరుకి వస్తుంది. జూన్ 13, 2025న మనందరి అభిమాన హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు అందమైన నటి సంయుక్త మీనన్ గారి చేతుల మీదుగా ఈ గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతోంది. మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ ఇప్పుడు ఏలూరులో అతి త్వరలో ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్, 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నేను వస్తున్నా, మీరు రండి. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి IOPAR, OPG, CBCT, RGV వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో EHS సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు CSE, CSE AIDS, CSE AAML, CSE CS, IT, ECE, EEE, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ MNC కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోని ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785.
లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ మండిపడ్డారు. ఏలూరులోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అశాంతి, అరాచకం పెరిగిపోయాయని, లా అండ్ ఆర్డర్ క్షీణించిందని, రాజ్యాంగం ఉల్లంఘన జరిగిందని తెలిపారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, వేధింపులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విద్యార్థులు 87 లక్షల మంది ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లో అంతమంది విద్యార్థులుంటే ప్రభుత్వం కేవలం 67 లక్షల మందికే ఇస్తున్నట్లు ప్రకటించిందని, 20 లక్షల మందిని మోసం చేసిందని అన్నారు. రైతు భరోసాను 20,000 రూపాయలు ఒకేసారి రైతు ఖాతాలో వేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు విడతల వారీగా ఇస్తామనడం సరికాదని అన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు సంవత్సర పాలన మీద వెన్నుపోటు అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ నోకపై సుధీర్ బాబు, ఏలూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జిజ్జివరపు విజయ నిర్మల, నాయకులు నెరుసు చిరంజీవులు, మున్నెల జాన్ గురునాథ్, గిలాడి దుర్గారావు, మైనార్టీ సెల్ నాయకులు మహమ్మద్ కైసర్, రియాజ్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ గారు ఇలా ముందుకు వచ్చాడు, రమేష్ ముందుకు వచ్చాడు. చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే జై జగన్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ ఈ రోజున ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మా కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఒక పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. ఆ పుస్తకాన్ని ఇవాళ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో మేము విడుదల చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2022 మున్సిపల్ ఎలక్షన్లలో, పంచాయతీ ఎలక్షన్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో, స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రతినిధులందరినీ భయపెట్టి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తానని వాళ్ళందరినీ అరాచకం సృష్టించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోకి వారిని లాక్కుని మున్సిపాలిటీలు, పంచాయతీలు మేము సాధించామని ప్రగల్భాలు పలుకుతానికే కూటమి ప్రభుత్వం పనికొచ్చింది. కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి దేనికి ఏ ఒక్కటి అమలు పరచలేకపోయింది. ఏమీ చేయలేని కూటమి ప్రభుత్వంపై త్వరలోనే మా కేంద్ర కార్యాలయం ఇచ్చే పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టి నిరసన కార్యక్రమాలు చేస్తామని, అది త్వరలోనే ఆ డేటు పైనుంచి వచ్చాక మీ అందరికీ మళ్ళీ మీడియా సమావేశం వాళ్ళు తెలుపుతామని తెలియజేసుకుంటున్నాం. భూమిది ఇక్కడ ఆంధ్రాలో ఎక్కువగా రైతులు ఎక్కువ మంది వ్యవసాయం చేస్తారు. అలాంటిది కనీసం చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగపడుతున్నారు. 3 రూపాయలు లేవు, సూపర్ 6 అయిపోయినాయి. మాట్లాడితే 4 అన్నారు. మరి ఆయన ఏంటో 4 ఏంటో మరి ఏం చేయాలో అర్థం కాల. ఇదే ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో దీనికి ఒక ఉదాహరణ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళితే
లక్షలాది మంది ఉవ్వెత్తిన కెరటంలాగా ఎగిరిపడ్డారు. ఇదే నిదర్శనం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. కరోనా టైంలో కూడా ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆగకుండా జరగడం జరిగింది. మరి ఆ గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారి మా మాజీ ముఖ్యమంత్రి వారి. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలను మోసం చేయడం తప్ప ఏమీ లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. వారు త్వరలోనే మరి వ్యతిరేకత మరి పోరాటాలు చేయడం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇప్పటికైనా సరే ఆ సంక్షేమ పథకాలు ఈ అరాచక పాలన ఖండించి మరి తగ్గించుకుని సరైన పాలన ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రౌడీల మీదుగానే ఉపయోగించేటువంటిది. అలాగే పోక్సో చట్టం అది ఎవరికి వర్తిస్తుంది? ఆడపిల్లకి వర్తిస్తుందా? వర్తించదు. అలాగే 50 రోజులు ఆ పిల్లని తర్వాత వాళ్ళ ఆయన గారు ఎంప్లాంట్ సాఫ్ట్వేర్ అతను కూడా ఆయన అకౌంటే కూడా లేదంట, అసలు సోషల్ మీడియా అకౌంట్ కూడా లేదంట. ఆ విధమైనటువంటి దారుణాలు చేస్తూ ప్రజల్ని దుర్భ్రాంతులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులు చేసి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే పేద ప్రజలు ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు, ఏ పార్టీకి ఉన్నటువంటి అభిమానులు వాళ్ళకు ఉంటారు. అంతే తప్ప పార్టీని పార్టీగానే చూడాలి తప్ప పొరపాటుని వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పని తెలియవచ్చు. ఈరోజు ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పనిచేస్తామని, ప్రజల్ని ఏమాత్రం సమస్య ఏర్పడితే ఆ సమస్య కోసం మేమందరం అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగు వందనం పథకం కూడా 67 లక్షల మందికి ఇచ్చాను అంటున్నారు. చాలామంది మేము చూస్తున్నాం, చాలామందికి ఇవ్వలేదని పడుతున్నారు. 97 లక్షల మంది డేటా ఉంటే అక్కడ 67 లక్షల మందికి ఇవ్వలేదు అంటున్నారు. ఇట్లాగా వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా ఒక అబద్ధపు హామీ కిందనే ఉంటుందని ఈరోజు అందరూ దాన్ని గుర్తిస్తూ ఈ జగనన్న పెట్టిన పుస్తకంలో ప్రతిదీ కూడా ఆ నిఘంటువులన్నీ ప్రతిదీ కూడా పిన్ పాయింట్ ఈ అరాచకాలు ఏదైతే చేశారో ఈ సంవత్సర కాలంలో అదంతా క్లియర్గా ఈ పుస్తకంలో మెన్షన్ చేసింది. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 40 మంది ప్రజలు హాజరై తమ ఫిర్యాదులు సమర్పించారు. అందిన ఫిర్యాదులపై సంబంధిత శాఖాధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి తక్షణ చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. యోగా మాసోత్సవాల్లో భాగంగా ఏలూరు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కార్యకర్తలు జిల్లా ట్రైనింగ్ సెంటర్లో యోగా నిర్వహించారు. ఐసీడీఎస్ జిల్లా పద సంచాలకులు పి శారద, జిల్లా బాలల రక్షణ అధికారి సూర్యచక్రవేణితో పాటు కార్యకర్తలు పాల్గొని యోగాను ఆచరించారు. ఈ సందర్భంగా ప్రతి వర్గం సమిష్టి భాగస్వామ్యంతో ఏలూరు జిల్లాను యోగాంధ్రలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కృషి చేస్తున్నారని శారద తెలిపారు. వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్తీ, హెల్దీ, హ్యాపీ స్వర్ణాంధ్ర
సాకారానికి పునాది పడేలా యోగాంధ్ర మాసోత్సవాలను మే నెల 21న ప్రారంభించి జూన్ 21 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు. జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగాను నేర్పేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు అమలు చేస్తున్నారని వివరించారు. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ వదిలేస్తున్నాను. ఈ వికాసంలో వేసినప్పుడు ఇక్కడి నుంచి తర్వాత సో లెట్స్ సే మీకు ఎక్కడం విశ్రాంతి దీనివల్ల హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి. పూర్తిగా తిప్పేస్తాం. బయటకు వదిలేటప్పుడు ఫాస్ట్ వదిలేస్తాం ఆ టైంలో. సో ఇక్కడ ఏమన్నా నీకు చెప్పాలి మండవల్లి శివారు తరుగుమూల లేఅవుట్లో పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ కాలనీ స్థలాల్లోని కామన్ స్థలాన్ని పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించడం దారుణమని ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారులకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం మండవల్లి తరుగుమూల ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారులు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. తమ స్థలాల్లో పోలీస్ స్టేషన్ నిర్మాణం ఆపాలని, తమ స్థలాలు పూడిక చేసి ప్రభుత్వమే ఇళ్లు నిర్మాణం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ 2006లో అప్పటి ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పేరుతో 131 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఆ స్థలాలు లోతట్టు ప్రాంతంలో ఉండడంతో లెవెలింగ్ చేసి ఆ స్థలాలలో ఇందిరమ్మ గృహాల పేరుతో వెంటనే ఇళ్లు నిర్మించి ఇస్తామని, స్థల పట్టాలను గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలని కోరడంతో లబ్ధిదారులు గృహ నిర్మాణ శాఖ అధికారులకు తమ పట్టాలను అందజేశారని చెప్పారు. తమకు న్యాయం చేయాలని మీకోసంలో వినతిపత్రం అందజేసిన మండవల్లి తరుగుమూల ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారులపై పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయవద్దంటారా అంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని, పేదలపై జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట జయ, ముక్కు అలివేలు మంగమ్మ, చిగురుపాటి చింతామణి, అవనిగడ్డ వెంకటేశ్వరమ్మ, మాణిక్యం, పద్మ, మరీదు కనకదుర్గ, ఎన్ బుజ్జమ్మ, కసిరెడ్డి ప్రసన్న, జి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండవల్లి ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన లబ్ధిదారులు పేదలందరూ కూడా ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. 2006లో అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కైకలూరు శాసనసభ్యులు ఎర్నేని రాజా రామచంద్ర గారి చేతుల మీదుగా 131 మందికి 2 దఫాలుగా ఇవాళ మండవల్లిలో తరుగుమూల లేఅవుట్లో ఇందిరమ్మ కాలనీలో పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి పేదవాడికి 2 సెంట్లు చొప్పున ఈ పట్టాలు ఇచ్చారు. 131 మందికి ఇచ్చారు. అంటే 2006లో ఇచ్చిన పట్టా ఇది. అంటే అదంతా కూడా లోతట్టు ప్రాంతం కావడంతో గతంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు దూలం నాగేశ్వరరావు గారు అక్కడ నిర్మాణం చేసుకున్న పేదలు నిర్మాణం చేసుకున్న ఇల్లుని మీరు తీసేస్తే మేము పూర్తిగా చేసి ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. పేదలందరూ కూడా వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి వేసుకున్న ఇళ్ళని కూడా తొలగించుకున్నారు. కానీ ఇప్పటివరకు అది లేఅవుట్ని పూడ్చలేదు, మెరగజేయలేదు. అప్పటి నుంచి గత 20 సంవత్సరాలుగా పేదలందరూ కూడా అది పూడిక చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. ఇది చాలా దారుణం. మండవల్లిలోనే తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కేటాయించిన స్థలం ఉన్నది. అందులో నిర్మాణం చేయకుండా పేదల ఇళ్ల స్థలాలే మీకు పోలీస్ స్టేషన్ నిర్మాణం కావాల్సి వచ్చినాయని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇది చాలా అన్యాయం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం తన అధికారులు ఇచ్చిన ఆదేశాలని రద్దు చేసి
ఏదైతే పేద ఇళ్ల స్థలాలు పూడికి చేసి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి. లేకపోతే ఇంద్రమ్మ కాలనీ లబ్ధిదారులు తమ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తారు. ఆ పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. భగవాన్ సత్యసాయిబాబా ప్రేమ ప్రవాహిని రథయాత్ర సోమవారం భీముడోలు మండలం గుండుగొల్లు గ్రామంలో వైభవంగా జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలు పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రేమ ప్రవాహిని రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండుగొల్లుకు చేరుకున్న ప్రేమ ప్రవాహిని రథానికి సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు గ్రామస్తులు స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలతో గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా సేవా సమితి జిల్లా అధ్యక్షులు శశిశేఖరరావు మాట్లాడుతూ సత్యసాయి 100వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని విశ్వశాంతి కోరుతూ గ్రామ దేశ శ్రేయస్సు కోరుతూ ప్రేమ ప్రవాహిని రథయాత్రను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేడుకలకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో సత్యసాయి బాబా సేవా సమితి కోడూరి లక్ష్మీ నరసింహమూర్తి, గుండు సుబ్బారావు, కొండ గంగరాజ్ కుమార్, వర్ధినేడి సత్యసాయి, యలమత్తి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పరిపూర్ణ మహావతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ, అన్ని గ్రామాల్లోని కూడా స్వామివారి యొక్క సందేశం శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని అనే రథోత్సవం ద్వారా ఈ యొక్క ప్రేమతత్వాన్ని వ్యాప్తి చేయాలని సంకల్పంతో జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో, భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఈ యొక్క రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలో, ఏలూరు జిల్లాలో ఈ నెల 13వ తేదీ సాయంత్రం నుండి 14, 15, 16, 17 వరకు ఈ యొక్క ఏలూరు జిల్లాలో ఈ గ్రామానికి కూడా ఈ ప్రేమ ప్రవాహిని రథోత్సవం నిర్వహించడం జరిగింది. ద్వారకా తిరుమల సబ్ జోన్లో గుండుగొల్లు గ్రామంలో ప్రారంభమయ్యి ఈరోజు సుమారు 25 గ్రామాల్లో ఈ యొక్క రథోత్సవ పర్యటన జరుగుతుంది. ఈరోజు సాయంత్రం భీముడోలు గ్రామంలో ఈరోజు రాత్రి ఈ ముగింపు కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ రేపంతా కూడా మన ఏలూరు సబ్ జోన్ సుమారు 25 గ్రామాల్లో ప్రారంభమయ్యి కైకులూరు మండలంలో అది కృష్ణా జిల్లా వారికి అందడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ఏ కార్యక్రమం చేపట్టినా విశ్వశాంతి నిమిత్తం, లోక కళ్యాణ నిమిత్తం నిర్వహించడం జరుగుతుంది. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్పై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని కొయ్యలగూడెం తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొబ్బర చినరాజు అన్నారు. మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్పై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, అవన్నీ రాజకీయ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్ష నాయకులు చేస్తున్న కుట్రని బీసీ సంఘ నాయకులు చిటికెన బాలగంగాధర్ తిలక్ అన్నారు. గ్రామంలోని సాయిబాబా ఆలయం వెనుక ఉన్న భూముల వివాదంలోకి ఏలూరు పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ యాదవ్కు ఆపాదించడం సబబు కాదని ఏలూరు తెలుగు యువత నాయకులు నల్లూరు గోపి అన్నారు. స్థానిక తహసీల్దార్ బదిలీకి ఎంపీకి ఆపాదించడం సమంజసం కాదని తెలుగు మహిళా నాయకురాలు ఆకుల అరుణ అన్నారు. బీసీ నాయకులు ఎదుగుతుంటే సహించలేని ప్రతిపక్ష నాయకులు కుట్ర పన్ని తమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్పై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని, ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా త్వరలోనే నిజం తెలుస్తుందని పెండ్యాల రమాదేవి అన్నారు. త్వరలోనే గ్రామంలోని వివాద స్థలం వద్దకు పార్లమెంట్ సభ్యులు చేరుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుడిమెట్ల శేషారావు, వీరపండు కాకర్ల కోటేశ్వరరావు, ముదునూరి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఒకటే చెప్తున్నాం, మీకు బీసీలని అణగదొక్కాలని ప్రయత్నాలు చేస్తే ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారిని ఇందులో ఇన్వాల్వ్ చేసే అసత్య ప్రచారాలు అనేవి జరుగుతున్నాయండి. ఇవైతే ఎటువంటి నిజమూ లేదు. కానీ కొంతమంది స్వార్థం కోసం ఆయన పేరు అడ్డు పెట్టుకొని ఆయన ద్వారా భూదందాలు చేద్దామని చూస్తున్నారు. అందరికీ నమస్కారం.
దున్నపోతు ఈనిందంటే దోణ తీసుకొచ్చి కట్టేయండి అన్న చందంగా ఉంది ఇవాళ. కొన్ని వార్తాపత్రికలు ఏమైతే ఉన్నాయో అవి నిరంతరం తెలుగు. దీనికి కారణం గత నెల రోజులను బట్టి ఆయన ప్రమేయం లేకుండా ఒక భూ వివాదంలో ఆయన్ని ఇరికించడం జరుగుతుంది. మన కోయిలగూడెం మండలం కోయిలగూడెం పట్టణంలో ఉన్న సాయిబాబా గుడి దగ్గర. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఏదైతే కోయిలగూడెం మండలంలో కోయిలగూడెం గ్రామంలో స్థలం వివాదం అయితే ఏదైతే ఉందో 311, 310 రెండు సర్వే నెంబర్లో ఏదైతే ఒక వ్యక్తి వచ్చి ఇదంతా కూడా నాది, మీరు అందరూ ఖాళీ చేయండి అని ఆ ప్రాంత. ఓకే, నమస్కారం. మరి ఏలూరు పార్లమెంట్ పోలవరం నియోజకవర్గం కోయిలగూడెం మండలం కోయిలగూడెం టౌన్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. తెలుగుదేశం మండల కమిటీ, అలాగే మరి నేను జిల్లా కమిటీ సభ్యులుగా ఉన్నా నల్లూరు గోపీకృష్ణ. మరి ఏదైతే ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ గారి మీద వచ్చినటువంటి వ్యాఖ్యలకి మేము అందరం ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కోయిలగూడానికి సంబంధించిన ఒక స్థలం వివాదంపై ఆయనపై ఆక్రమణలు తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పదని పరింపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి కె సురేష్ అన్నారు. కోయిలగూడెంలోని కన్నాపురం రోడ్లో R&B అధికారులు సర్వేలు నిర్వహించి ఆక్రమణదారుల పేర్లను తమకు అందించారని, వాటి ప్రకారం వారం రోజుల గడువుతో ఆక్రమణలు తొలగించాలని కోరుతూ నోటీసులు అందించామని, వాటి ప్రకారం ఖాళీ చేయని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా నోటీసులు నిరాటంకంగా అమలు పరుస్తామని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టిన గ్రామ పంచాయతీ వారికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఉన్నాయండి. అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి మేము చూసుకుంటామండి. ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడానికే ముఖ్య ఉద్దేశం. ఇందులో రాజకీయ నాయకుల ఒత్తిడి ఏముందండి? ప్రస్తుతానికి ఎటువంటి ఒత్తిడి లేదండి. అందరికీ కూడా మేము సజావుగానే వాళ్ళందరికీ కూడా ముందస్తుగా తెలియపరిచాము. ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కూడా తెలియపరిచాము. వారందరికీ కూడా మేము సజావుగానే నోటీసులు జారీ చేస్తాం. థ్యాంక్ యూ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.